జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. శివరాజ్ సింగ్ చౌహాన్ సరే ఆయన అభ్యర్థిత్వం కాకపోవచ్చు, బట్ ఆయన కాకుండా జ్యోతిరాదిత్య సింధియాని ప్రొజెక్ట్ చేస్తే మళ్ళీ ఈయన ఏమైనా నొచ్చుకుంటారన్న భావన, లేకపోతే జ్యోతిరాదిత్య సింధియా దానికి అర్హుడు కాదన్న భావన, ఎందుకని ఇంకో కొత్త పేరు వచ్చింది అసలు? అంటే ఫస్ట్ ఎన్నికల ముందు ఏ పేరు పోవద్దని వెళ్ళాము. ఇక ఇప్పుడు ఉండేటువంటి విషయాల్లో బీజేపీ రాబోయేటువంటి ఏదైతే సంవత్సరాల్లో ఒకటి ప్రభుత్వం నడపాలా, ప్రభుత్వము ప్రజలకు ఆమోదయోగ్యంగా మంచిగా ముందుకు పోవాలా, విజయవంతం కావాలా. రెండవది భారతీయ జనతా పార్టీ 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో పోయిన ఎన్నికల్లో మేము ఒక సీట్ ఓడిపోయాం. 29లో 28 గెలిచాం. ఓకే, ఇప్పుడు 29కి 29 గెలవాలనే లక్ష్యం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్న నాయకుడు ఈ లక్ష్యాన్ని సాధించడంలో అనుకూలంగా ఉండాలా. మూడవది జనరేషన్ ఏదైతే చేంజ్ కావాలని కోరుకుంటున్నారో మేము పార్టీ కూడా ఆలోచిస్తున్నామో ఆ సందర్భంగా రాబోయేటువంటి దానిలో మా పార్టీలో ఇమిడిపోయినటువంటి లేకపోతే అనేక సంవత్సరాల నుంచి అనుభవం పొందినటువంటి కార్యకర్తగా కార్యపద్ధతి పార్టీ వ్యవహారాలు పూర్తిగా అనుభవం ఉండేటువంటి వ్యక్తిలో ఈ మోహన్ యాదవ్ ఫిట్ ఇన్ అవుతాడు. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత అందులో మోహన్ యాదవ్ గారి పేరు మీద పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఓకే ఓకే సార్, అధ్యక్షుడిని మారుస్తేనే చాలా ఇబ్బందుకరమైన వాతావరణం తెలంగాణలో ఉంది. ముఖ్యమంత్రినే మారుస్తూ ఉంటే అక్కడ ఏం సమస్య ఉండదా మధ్యప్రదేశ్లో? ఒకటి బీజేపీ భిన్నమైన పార్టీ, కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇంకేదో పార్టీ లాగా కాదు. అనేక మంది కార్యకర్తలు ఏం ఆశించకుండా బీజేపీలో ఉండనటువంటి కార్యకర్తలు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి ఒక వ్యక్తి మార్చడం ద్వారా ఏదైతే మాకంటే పార్టీ ఉండదు పార్టీ పోతుంది అనేటువంటి విషయం ఎప్పుడు కూడా బీజేపీ జాతీయ స్థాయిలో లేదు, రాష్ట్ర స్థాయిలో ఉండదు. మధ్యప్రదేశ్లో మీకు ఒక విషయం చాలా స్పష్టం చేయదలుచుకుంది. మధ్యప్రదేశ్లో 1967 నుంచి ఇప్పటి వరకు ఒక బలమైనటువంటి పక్షంగా ఉండేటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే, ప్రభుత్వంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఉందంటే అది మధ్యప్రదేశ్. కాబట్టి మా ఆర్గనైజేషన్కు సంస్థాగతంగా రోల్ మోడల్ స్టేట్ ఏదైనా మేము ఇంటర్నల్గా అంతర్గతంగా మాట్లాడుకున్నప్పుడు చెప్పేది ఎప్పుడు కూడా మధ్యప్రదేశ్ ఈజ్ ద రోల్ మోడల్ స్టేట్. కాబట్టి మధ్యప్రదేశ్లో సంస్థాగతమైనటువంటి పద్ధతులు కానీ లేకపోతే పారామీటర్స్ కానీ ఇన్ టర్మ్స్ ఒకసారి చెప్తారా? ఇన్ టర్మ్స్ ఎట్లాంటి విధానంలో మధ్యప్రదేశ్ ఇస్ రోల్ మోడల్? ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, 1952లో 57లో ఎన్నికలైనప్పుడు జనసంఘం పరిస్థితి ఏంది? పేరు కూడా తెలియదు, బలమైన నాయకులు లేరు, ఏం ప్రాబల్యం లేదు. అటువంటి స్థితుల్లో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పేరు లేని ఒక నాయకుని పంపిస్తే ఆ రాష్ట్రంలో పార్లమెంటుకు గెలిపించి పంపించినటువంటి క్యాడర్ ఉంది అక్కడ 1957 నుంచి. అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు ఒకవేళ ఒక ఎక్స్ను తెలంగాణ నుంచి పంపించి మధ్యప్రదేశ్లో గెలిపించాలా, 1957లో గెలిపించినటువంటి ఉదాహరణ ఉండేటువంటి రాష్ట్రము ఓకే మధ్యప్రదేశ్. మీరు ఆలోచించండి, లోకలు నాన్ లోకలు బలమైన అది అప్పుడు నెహ్రూ ప్రభంజనం ఉండేటువంటి కాలంలో. ఓకే, కాబట్టి బీజేపీ జనసంఘం మధ్యప్రదేశ్లో మొదటి నుంచి కూడా ఒక ఐడియల్ స్కేల్ మీద ఉండేటువంటి రాష్ట్రము, అక్కడ ఉండేటువంటి పద్ధతులు కార్యకర్తల యొక్క విలువలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఓకే, ఆ విధంగా ఎన్నో అటల్ బిహారీ వాజ్పేయి గారిని విదిశాకు గెలిచిండు. సుష్మా స్వరాజ్ మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి మహిళ కాదు, గెలిపించి పంపించినటువంటి రాష్ట్రం. ఓకే, కాబట్టి ఎక్కడ గెలవని రోజు కూడా అక్కడ గెలిపించి పంపించారు. ఓకే, పార్టీ నిర్ణయిస్తే పార్టీ కోసం పనిచేసేటువంటి క్యాడరు కార్యకర్తలు ఉండే ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.